గురుగారు తులారాశి వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి భాగ్య బృహస్పతి, అలాగే శని 6వ స్థానంలో, రాహువు పంచమంలో, కేతువు లాభస్థానంలో. మరల వృషభం తర్వాత చెప్పుకునే రాశి తులారాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. అమ్మయ్యా అనుకోవచ్చు వీళ్ళు. అంటే హ్యాపీగా ఉండాల్సిన సంవత్సరం. నిరుద్యోగులకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయి. కానీ నరఘోష ఉంటుంది, శత్రుపీడ ఉంటుంది, ఎప్పుడు ఒక ప్రభావం, ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంత అనారోగ్య సూచన, కలవరపాట్లకు గురి చేస్తాయి. వ్యాపారస్తులకు చాలా అనుకూలతలు ఎక్కువ, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ బాగుంటాయి. అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి పనిలో వీరిది 90% విజయాలు వీళ్ళకుంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో పోటీ బాగుంటుంది, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చక్కగా దైవారాధన చేయండి. దత్తాత్రేయ స్తోత్రపారాయణం, దత్తక్షేత్ర దర్శనము, శివాలయ దర్శనము, నరసింహస్వామి క్షేత్రములను అప్పుడప్పుడు దర్శిస్తూ ఉండండి, సరిపోతుంది. ఓకే గురుగారు.